ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునితోటి ఖచ్చితమైనటువంటి సహవాసం చేస్తూ యథార్థమైనటువంటి జీవితం కలిగి ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి క్రమంలో మరి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, అవహేళనలను బట్టి నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు క్రమమైనటువంటి భక్తి చేయనటువంటి వారి యొక్క జీవితమే చాలా బాగున్నది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ నా జీవితం ఎందుకు దేవునితోటి ఇంత ఖచ్చితమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ కూడాను ప్రతికూల పరిస్థితులు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుందని నువ్వు కృంగిపోతున్నట్లయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ఒక బొగ్గుని దేవుడు భూమి అడుగు భాగంలోనే ఉంచాడు. అదే రీతిగా బంగారాన్ని కూడాను భూమి అడుగు భాగంలోనే ఉంచాడు. కానీ బొగ్గుని అది బొగ్గు అని నిరూపించడానికి పెద్దగా ప్రయాసపడవలసినటువంటి అవసరత లేదు. కానీ బంగారాన్ని బంగారం అని నిరూపించడానికి అది ఎంతగానో శ్రమ పడవలసి ఉంటుంది. ఎంతగా శ్రమ అనంటే కొలిమిలో కాల్చబడాలి. కొలిమిలో కాల్చబడుతున్నటువంటి ఆ యొక్క బంగారంలో ఉన్నటువంటి వ్యర్థమంతా కూడా తొలగిపోవాలి. కొలిమిలో ఎంతవరకు కాల్చబడాలి అనంటే దాని యొక్క స్వచ్ఛత తెలిపేంత వరకు కూడాను అది కొలిమిలో కాల్చబడాలి. అది కొలిమిలో కాల్చబడిన తర్వాత దానిని ఒక అందమైనటువంటి వస్తువుగా తయారు చేసినప్పుడు ఆ యొక్క తయారు చేసినటువంటి అందముగా కనిపించేటువంటి ఆ యొక్క వస్తువుపై అందరి దృష్టి కూడాను ఆకర్షింపబడుతుంది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క బంగారము బొగ్గు కూడాను ఏ విధంగా భూమి అడుగు భాగంలో ప్రక్కనే ఉంటున్నాయో అలాగే ఈ యొక్క లోకంలో భక్తిపరులు భక్తిహీనులు కూడాను ఉంటున్నారు. కానీ పరీక్ష సమయములో ఈ యొక్క బంగారాన్ని కాల్చినప్పుడు అది ఇంకనూ కూడాను దానిలో ఉన్నటువంటి స్వచ్ఛత బయటికి తీయబడి దాని విలువ పెరిగేటువంటిదిగా ఉంటుంది. కానీ ఈ యొక్క బొగ్గుని కాల్చినప్పుడు ఎందుకు పనికిరానటువంటి విలువ లేనటువంటి బూడిదగా మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకొరకే దేవుడు పరిశుద్ధ గ్రంథములో పేతురుతోటి తెలియజేస్తున్నాడు, అపవాది నిన్ను జల్లించబోతున్నాడు అని. అవునేస్తమా, దేవుని యొక్క రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో నీవు కూడా ఉండాలి అనంటే కనుక ఈ యొక్క బంగారము ఏ రీతిగా కాల్చబడినప్పుడు దాని యొక్క స్వచ్ఛత వెలికి తీయబడి దాని యొక్క విలువ ఎన్నో రెట్లు పెరిగినది. కానీ ఆ యొక్క బొగ్గుని కాల్చినప్పుడు బూడిదగా మారి ఎందుకు పనికిరానటువంటిదిగా ఉన్నది. కాబట్టి నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు, అవహేళనలు బట్టి నువ్వు కృంగిపోవద్దు. కానీ ఇటువంటి కొలిమిలాంటి పరిస్థితులు గుండా నీ వెళుతున్నప్పుడు ఆయన లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి ఆయన నిన్ను ప్రత్యేకపరచుకున్నారు. కాబట్టి ఆ యొక్క స్వచ్ఛతకి పరీక్ష అనేటువంటి విషయం అయితే నువ్వు మర్చిపోవద్దు. నిశ్చయముగా ఒకానొక దినము ఆ యొక్క బంగారము ఏ రీతిగా శ్రేష్టమైనదిగా అందరి ద్వారా కొనియాడబడుతుందో అదే రీతిగా దేవుడు నిన్ను కూడా కొనియాడబడేటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే మనుషులు మాట్లాడే ప్రతి మాట కొరకు కూడా నువ్వు కృంగిపోవద్దు. కానీ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు,
ఈ యొక్క పరీక్షలో నిశ్చయముగా నేను బహుమానం పొందుకుంటాను. ఈ యొక్క దృఢమైన విశ్వాసాన్ని నీవెప్పుడైతే కలిగి ఉంటావో, ఇతరులతోటి నీ జీవితాన్ని పోల్చుకోవు. నన్ను నా దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించగలిగినట్లయితే నిశ్చయముగా బంగారం కొలిమిలో కాల్చబడి స్వచ్ఛమైనదిగా తీయబడి ఏ రీతిగా ఘనత నొందిందో అదే రీతిగా శ్రమల అనంతరం దేవుడు నిన్ను కూడా ఘనతగా నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.